కరెక్ట్గా ఎండిపోయాక చెప్పాను కదా కన్నాకారంలో ఉంటుంది. ఇప్పుడు త్రినేత్రుడు అనమాట. ఓకేనా? ఇలా ఎండిపోయాక కన్నాకారంకి వచ్చేస్తుంది. ఎండిపోయి ఇలా ఎండిపోయి వచ్చేస్తాను. అందుకు కంటికి మంచిది. దీని పప్పు తింటే లోపల గింజలో పప్పు తింటే కంటికి మంచిది. మామూలుగా పచ్చి కరక్కాయలు ఇంకా ఇంకా పచ్చిగా ఉండాలి. ముదిరిపోయినాయి సన్నగా ఉంటాయి. గింజ కట్టకుండా ఉన్న పచ్చి లేత కరక్కాయలు ఇలా కొడితే మంచి రసం వచ్చేస్తుంది. మరి వస్తుంది రసం. ఆ రసం ఒక టీ కప్పు రసం అనుకోండి, 4 కప్పులు బెల్లం, 4 కప్పులు బెల్లం వేసి మరగబెట్టేస్తే షర్బత్ అయిపోతుంది. కదా? దాన్ని మీకు మోషన్స్ అవుతున్నాయి అనుకోండి, కొంచెం ప్రెషర్ నాగితే మోషన్స్ తగ్గిపోతాయి. ఓకే. అలాగే కాఫ్ దగ్గు వచ్చేస్తుంది అనుకోండి, దగ్గు కఫం జలుబు వచ్చింది అనుకోండి, కొంచెం నాగితే తగ్గిపోతాయి. కాఫ్ సిరప్ అద్భుతంగా పనిచేస్తుంట. కరక్కాయ పెట్టుకున్న కన్నా ఈ సిరప్ ఒక్క చిప్ నాగితే తగ్గిపోద్ది. అంతే, గొంతు దిగిలేప్పుడు తగ్గిపోద్ది. దగ్గు ఎంత కఫ్ అయినా కొట్టుకుపోదు కాఫ్ సిరప్. అలా చేసింది మీకు ఒక 2-3 ఏళ్ళు ఉంటుంది. అలా చేసి పెట్టుకున్నది ఒక 2 ఏళ్ళు ఉంటుంది ఇంట్లో, పాడవద్దు. అలా వేసుకోవచ్చు, కాఫ్ తగ్గిపోద్ది. అలాగే రోజు తీసుకున్నారనుకోండి, తొందరగా తెల్ల వెంట్రుకలు రాకుండా ఉంటాయి. వచ్చాక ఏం చేయలేముండవు. తెల్ల వెంట్రుక నల్లబడ్డం అనేది అసాధ్యం, టెంపరీ, ఏదో గుండె గీసుకోవడమే. దొరకదు కాబట్టి మొక్కలేమంటున్నాను. మనకు కాదు, మన పిల్లల కోసం. మనము ఈ నాలెడ్జ్ నేర్చుకుని 2 మొక్కలు ఎక్కడో పెంచామనుకోండి మన సంస్థలలో, ఈ కరక్కాయ ఇలా పనిచేస్తే మన పిల్లలు చెప్పామనుకోండి, రేపు పొద్దున అది చేసుకుంటాడు. లేదనుకోండి, పొద్దున్నే సన్సెట్ తిరిగితే ఎలా తిరుగుతాయి, ఎక్కడ చోట అడుగులు తిరుగుతాయి లేతకాయలు పట్టుకెళ్ళచ్చు సీజన్లో. సరే, తానికాయ ఆకు ఇలా ఉంటుంది. అయితే ఆకునే కాదు, కాండాన్ని కూడా గమనించాలి. కాండం ఎలా ఉంది, ఏ షేపులో ఉంది, కాండం రంగు ఎలా ఉంది, ఆ ఆకులు బ్రాంచెస్ ఎలా ఉన్నాయి, అవి మనం గుర్తుపట్టుకోవాలన్నమాట. ఇది చూసారా, ఇక్కడ ఆకులు ఉన్నాయా, దీని నుంచి ఒకటి ఇలా వెళ్ళి ఇక్కడ వచ్చిందా, ఇంకో కొమ్మ ఇక్కడి నుంచి ఇలా వెళ్తారన్నమాట. ఇలా బ్రాంచెస్గా ఉంటాయి. మీరు బాదం చెట్టు ఇలాగే ఉంటాయి కొమ్మలు. బాదం ఇది ఒకటే ఫ్యామిలీ అండి. అందుకని దాని బ్రాంచెస్ ఆకులు ఇలాగే ఉంటాయి. దాన్ని గుర్తుపెట్టుకుంటే దీన్ని గుర్తుపెట్టగలుగుతారు. ఇప్పుడు కాయలు ఉన్నప్పుడు గుర్తుపెడతాము, కాయలు లేనప్పుడు గుర్తుపెట్టగలరు మీరు? నేను పట్టగలను. అదేంటంటే దాని ఆకు షేపు, కాండం, దాని ఆకారం బట్టి మనం ఆ మొక్కను గుర్తుపట్టాలన్నమాట. ఇది తాని చెట్టు, తానికాయ. కంపవాతం అండి. కంపవాతానికి సింపుల్గా రెమెడీస్ ఏమి ఉండవు, పెద్ద ప్రాసెస్. తగ్గుద్ది, టైం టేకింగ్. మందులు ఇచ్చి తత్వాన్ని బట్టి చేస్తే పోదు. మామూలుగా అయితే నేలతాడి వాడుకోవచ్చు. నేలతాడి నెంబర్ 1. అంటే మీరు తవ్వింది తెచ్చింది వాడుకుంటే మంచిది షాపుల్లో కన్నా. నేలతాడి పొడి పాలలో వేసిస్తే ఆ కంపవాతం తగ్గుద్ది, మళ్ళీ ఒళ్ళు వచ్చి పుష్టిగా తయారవుతారు. చికెన్ బిర్యానీకి దుంపరాష్ట్రం నెయ్యి బెల్లం మాత్రలు అది వేస్తే చికెన్ బిర్యానీ ఎప్పుడు తగ్గుతాయి. దుంపరాష్ట్రం 50 గ్రాములు, నెయ్యి 50 గ్రాములు, బెల్లం 50 గ్రాములు మెత్తగా నూరి మాత్రలు చేసుకుని పొద్దున్న 2 సాయంత్రం 2 వేసుకుంటే చికెన్ గున్యా తర్వాత వచ్చే నొప్పులు, చికెన్ గున్యాతో వచ్చి జ్వరం పోతే నొప్పులు ఉండిపోతాయి జీవితాంతం. ఎప్పుడంటే జీవితాంతం ఉండిపోతాయి. ఎన్ని మందులు వాడినా అంటారు. అంటే 5-6 నెలలకి మళ్ళీ బాడీ బాగా స్టామినా కోరుకుంటే ఆటోమేటిక్గా మన అదే చెప్తాం కదా. దుంపరాష్ట్రం పొడి 50 గ్రాములు, బెల్లం 50 గ్రాములు, నెయ్యి మంచి ఆవు నెయ్యి 50 గ్రాములు. అంటే నెయ్యి పడినంత తీసుకోండి. బెల్లం బాగా తడిగా ఉంటే నెయ్యి తక్కువ పడుతుంది. తాటి బెల్లం అన్నప్పుడు బెల్లమేనండి, తాటి బెల్లం కాదు. మీరు తాటి తగిలించుకుంటే నేనేం చేయలేను. నేను బెల్లం అని చెప్పాను, మీరు మళ్ళీ తాటి బెల్లం అంటే మీరు తగిలించుకుంటే నేనేం చేయలేను. అది పనిచేయదు. మామూలు బెల్లం 50 గ్రాములు అండి, దుంపరాష్ట్రం 50 గ్రాములు అండి. నెయ్యి పడినంత మాత్ర కట్టుకొచ్చే వరకు అది 3 వేసి మెత్తగా నూరి నెయ్యి బాగా కొంచెం వేడి చేసి పొడి అందులో వేసి బెల్లం వేస్తే అలా పాకం అయిపోతే చిన్న చిన్న ఉండలు వేసేసుకోవచ్చు. చిన్న ఉండలు చేసుకొని పొద్దున్న 2 రాత్రి 2 భోజనం చేసిన తర్వాత వేడి పాలతో వేసుకుంటే బాగా పనిచేస్తాయి. వేడి పాలతో వేసుకుంటే బాగా పనిచేస్తాయి. లేదా వేడి నీళ్ళు. పాలు పడవండి అంటే నేను చేయలేను, వేడి నీళ్ళు వేసుకుంటాం. ఏదో ఒకటి శతకోటి దరిద్రాలుగా 100 రూపాయలని ట్యాక్సీ తోలుకుంటూ ఉండేవాడినండి. నాకు
సైనస్ అనే కంప్లైంట్ ఏర్పడ్డది సార్ నాకు. ముక్కులో గడ్డ కట్టేసిందండి నాకు బాగా విపరీతంగానే. ఊపిరి అందిది కదా సరిగ్గా నాకు. ముక్కుతో పీల్చుకునే గాలి నోటితో పీల్చుకునేవాడండి. పాలకొల్లు ఏంటి హాస్పిటల్కి వెళ్ళానండి. డాక్టర్ గారు నన్ను స్కాన్ చేశారండి. లోపల స్కాన్ పెట్టి చూశారు. స్కాన్ పెట్టి చూస్తే అమ్మ నీకు ట్యాబ్లెట్ వల్ల తగ్గదు ఇంక ఇది, నువ్వు ఇమీడియట్గా రేపు నువ్వు అటెండ్ అయిపోవాలి, నాకు ఆపరేషన్ చేస్తాను, ఒక 40,000 తెచ్చుకోమన్నారండి నన్ను ఆపరేషన్కి. ఈ సైనస్ ఆపరేషన్కి 40,000 తెచ్చుకోమన్నారు డాక్టర్ గారండి. నేను నెల రోజులు కూడా ఏ పని చేయకూడదు, రెస్ట్ తీసుకోవాలి. నేను ఉదయం లేచి ట్యాక్సీ తోలుకుని నేను జీవనోత్తం గడుపుకునేవాడిని. 4 రోజులు అలాగా బాబు అని ఆలోచించుకున్నాను సార్. నేను పాలకొల్లు నుంచి ఒక నవాబు గారు ఒక లైన్మెన్గా తీసుకొచ్చారండి. కిరాయికి అడుచుకున్నారు ఆయన నన్ను. ఇలాగ రాజమండ్రి దగ్గర గాదాడ వెళ్ళాలి బాబు అంటే కిరాయికి వచ్చాను సార్ నేను. వస్తే దారిలో చెప్పాను నవాబు గారికి, నవాబు గారు ఇలాగండి నాకు ఇలాగ సైనస్ గడ్డ కట్టేస్తుందండి ముక్కులోని, రేపు పొద్దున ఆపరేషన్ చేయించాలంటున్నారు, మరి నాకు ఏంటి సార్ అంటే అప్పుడు డాక్టర్ గారిని చూపిస్తానని చెప్పేసి డాక్టర్ గారు చూపించారండి. చూసారు, రవివర్మ గారు చూసారండి. ఫస్ట్ నెల ట్యాబ్లెట్ ఇచ్చారండి నాకండి సైనస్కి. ఆ నెల రిలీఫ్ అయ్యింది కొద్దిగానండి, రిలీఫ్ అయింది. ఊపిరి అందుకుంటుంది నాకు. అంటే నోటితో పీల్చుకునే గాలి ముక్కుతో పీల్చుకుంటున్నాను, లైట్గా వచ్చిందండి. కంప్లైంట్ ఓహో క్లియర్ అయిపోతుందని చెప్పేసి ఇప్పుడు దాకా మొత్తం క్లియర్ అయిపోయింది సార్ నాకు సైనస్ అంతా. దాంతోపాటు షుగర్ కంప్లైంట్ మళ్ళా నెలలో చెప్పానండి సార్కి. షుగర్కి 2 పూట్ల ట్యాబ్లెట్లు వేసుకోండి అండి. ఉదయం సాయంత్రం 2 ట్యాబ్లెట్లు రోజును. ఏంటి జీవితం అంతా ఈ ట్యాబ్లెట్ మింగుతా అని చెప్పేసి విరక్తి పుట్టేసింది నాకండి. జీవితం మీద తింటాను ట్యాబ్లెట్ వేయటమేంటి, బతికేంటి అనిపించింది. ఆఖరికి దేవుడి దయ వల్ల అసలే మన రవివర్మ గారు వల్ల ట్యాబ్లెట్లు మొత్తం 3 నెలలు ట్యాబ్లెట్లు మొత్తం మానిపించేస్తారండి. చాలా ఆరోగ్యంగా ఉంది సార్ ఈరోజు. నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నానండి. షుగర్ వల్ల కంప్లైంట్లు అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయండి. సార్ ఇచ్చారు మందులు అట్లు కూడా. ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నామండి.